జై మీడియాకి స్వాగతం. జూన్ 2025 కర్కాటక రాశి ఫలాలు. ఈ మాసంలో కర్కాటక రాశి వారికి అనేక మార్గాల్లో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా సంతాన ప్రయోజనాల విషయంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. పుత్ర సంతానం లభించగల అవకాశాలు ఉండగా సంతాన విషయంలో శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. ఇది కుటుంబంలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈ మాసం సృజనాత్మక ఆలోచనలకు బీజం వేస్తుంది. మీరు అనుకున్న కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే దిశగా ముందుకు సాగుతాయి. మిత్రవర్గంతో గతంలో చోటు చేసుకున్న అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న తగాదాలు ఈ నెలలో పరిష్కారమవుతాయి. మళ్లీ మంచి సంబంధాలు నెలకొంటాయి. స్వంత ప్రతిభ, కృషి ద్వారా మీరు సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఏర్పరచుకోగలుగుతారు. ఉద్యోగ జీవనంలో మీరు కోరుకున్న విధంగా అభిష్టాలు నెరవేరే అవకాశం ఉంది. అధికారం, బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. పదోన్నతులు, కొత్త ప్రాజెక్టులు మీ వైపు వస్తాయి. మీరు చూపే సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ మాసం అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులకు మంచి లాభదాయకత ఉంటుంది. వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయం. ముఖ్యంగా జూన్ 12 నుండి 16 తేదీల మధ్య కాలంలో వ్యక్తిగత జీవనానికి సంబంధించిన ఒక శుభ పరిణామం జరగవచ్చు. ఇది వివాహ సంబంధం కావచ్చు లేదా కుటుంబంలో ఎవరైనా శుభకార్యానికి సంబంధించిన విషయమవచ్చు. ఆర్థిక లాభాలు కూడా ఈ మాసంలో బాగుంటాయి. ధన ప్రవాహం మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కొనుగోలు, అమ్మకం, లీగల్ డాక్యుమెంటేషన్ వంటి ప్రక్రియలు సాఫీగా సాగుతాయి. అయితే 24వ తేదీ తరువాత కొంత జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇది మానసిక అశాంతి కలిగించడమే కాక ఆర్థికంగా కూడా కొంత భారంగా మారవచ్చు. వైద్య ఖర్చులు, హాస్పిటల్ సంబంధిత విషయాలపై ఖర్చు అధికంగా ఉండవచ్చు. ఈ మాసం తొలి వారంలో ఆశ్లేష నక్షత్రానికి చెందిన వారికి అనుకూలత తక్కువగా ఉంటుంది. బయటకి అన్నీ సరిగానే ఉన్నట్టు అనిపించినా లోపల ఏదో ఒక సమస్య ఒత్తిడిగా వెంటాడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించాలి. ఏ చిన్న పొరపాటు పెద్ద నష్టంగా మారే ప్రమాదం ఉంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.